గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయిపోయిందా? అంతా అయింది, అంటే కాలేదు. చూడండి, ఇదే హాల్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా? మీ ఆఫీస్ రూమ్ చూద్దరు కానీ రండి. చూడండి, ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోవడానికి రెండు కుర్చీలు చూసారా? ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఇది ఎలా ఉంది? బాగుంది బాగుంది. కానీ కానీ ఏంటి బ్రేక్ అవుతారు? మరేం లేదు, ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకండి ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననిగా. చూడండి, మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా. మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని అవంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వదిలేండి. నాకున్నది అవమానం కాదు, ఆత్మాభిమానం. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చం అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, వెన్నెల రావాలి, ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. ఉంది, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను. చిరుబాబు, ఇది నీ పెట్టు, అమ్మగారు ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. నీ పెట్టా? ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి. ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా చేసి ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికి వస్తుంది. ఊరుకోండి, మీరు పట్టుకెళ్ళు. చక్రపాణి నా పెన్నే. నేను 2-3 నవలలు రాశాను, మీరేమైనా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను. డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వారపత్రికలోనూ సీరియల్ గా వచ్చి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గిడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే... ఆగండి పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ నవల్స్ రాయింది, టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను. ఆడదాని తృప్తి, మగవాడి శక్తి. అబ్బా, ఏ వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్త రాయడం నా వల్ల కాదు. భలేవారండి మీరు. ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి. మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ. అసలు పుస్తకాల్లాగా ఎందుకు, ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి, ఆఖరికి మగవాడు గెడ్డం గీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు. ఇది వ్యాపారం అండి, వ్యాపారం. అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులేండి, నేను వస్తాను. వెళ్ళిరండి. ఏమండి, మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు. ఇంటిట్లాగే బయలుదేరారు. డ్రెస్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి. మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఏమన్నా లవ్ చేస్తారేమో. మీకు అభయం ఏం అక్కర్లేదు, నేను కనిపెడుతూనే ఉంటాను. మీరు పదండి. ఏమనుకోకండి, 5 minutes లో వచ్చేస్తారు. పర్వాలేదు. ఏం చేసుకుంటారు? కాఫీయా, కూల్ డ్రింకా? థ్యాంక్స్, ఏమొద్దండి. ఏమొద్దంటే ఎలాగంటే ఏదైనా తీసుకోండి. కాఫీ తీసుకొస్తానా? చూడు, గెస్ట్లు వచ్చారు, 4 కాఫీ చేసి పెట్టు. తాగకుండా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా? ఏదో వచ్చారు, ఏం చేయమంటావు చెప్పు. కాఫీ ఉండండి, 5 నిమిషాల్లో వేడి అయిపోతుంది. పొయ్యి అంటించకుండా ఎలా వేడవుతుంది? పొయ్యి 5 ఫస్ట్ క్లాస్ లో ఉండాలి కాఫీ. నమస్కారం. కూర్చోండి. ఏమిటి విశేషం? మహిళా మండలి సభ్యులం, కార్యకర్తలం అండి. మా శ్రీమతి చెప్పింది. మీ నాటకాలన్నా, మీ నటనన్నా మాకు చాలా ఇష్టం అండి. మా మహిళా మండలి సహాయతం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే. క్షమించండి, నేను ఇప్పుడు నాటకాలు ఆడడం లేదు. మేమెంతో ఆశతో వచ్చామండి. మాకోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే. అది ఇప్పట్లో జరగదనుకుంటా. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను. థ్యాంక్స్ అండి. ఏమండి, వాళ్ళు వాళ్ళ
వచ్చిన పని అయిపోయింది, మాట్లాడాలని వెళ్ళిపోయా. పంపించేశారా? నేను పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయా. అయ్యో ఇంకా చిచి, ఏం మనుషులండి మీరు? ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేశారా? అయ్యో, పైగా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోండి అని చెప్పాను. ఇప్పుడు వాడు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు వాళ్ళు? ఏమనుకోరు. మిమ్మల్ని గురించి ఏమనుకోరండి. ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు. నన్ను నన్ను గురించి చండాలంగా అనుకుంటారు. వాటిని పగలగొట్టావు సరే, మళ్ళీ అతగలవా? నా పరువుని ముక్కలు ముక్కలు చేశారు, దాన్ని అతగలరా? ఓయ్ వెరీ ఈజీ, అతగల. ఉప్పుగా ఉంటుంది. అమ్మగారు తప్పు చేశారు. కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేశారమ్మా. చూసావా, నీ పరువు వాడు కూడా కాపాడాడు. ఎవరు కనిపించలేదే, తాకుండా పోయారా? నువ్వు ఉప్పేస్తే తాకుండా పోక ఇక్కడ ఉంటారా? పర్వాలేదే, బయట పోయి తాగుతారు. ఏమండి, భోజనానికి రండి. ఏమండి, అన్ని టేబుల్ మీద పెట్టాను, మీ పని అయ్యే కొంచెం పోంచుకోండి. చక్రపాణి గారు, మీ అభిమానుల దగ్గర నుండి అబ్బబ్బబ్బా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి. చక్రపాణి గారి అడ్రస్ ఏమిటి? ఈ చక్రపాణి గారు ఆడ మగ, ఏం చదివారు, వయసు ఎంత, పెళ్ళయిందా, పిల్లల, చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా? ఓ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అనుకోండి. వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. సారీ అండి, నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు. అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి. నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రికనివ్వండి. సరే, అలాగే. ఇదిగో ఈ చెక్కు తీసుకోండి. థ్యాంక్ యూ, వస్తానండి. చిన్నాళ్ళుగా చూస్తున్నాను, కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదబ్బా. నువ్వేమిటి, నేనే చూడలేదు. మరెందుకు రాసేయటం పనిలేక? చక్రపాణిని చూడండి. చూడు, వాడొక బచ్చ పుట్టి 2 నాళ్ళు అయింది. మంది పిల్లల్ని చెప్తుంది చూడు. ఒక మందర కోడి పిల్లల్ని బతుకుతుంది 20-21. అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసి పడేస్తాడు ఏదో చెత్త. మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. అబ్బా. చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను. ఏమని? ఏమండి, మీది అసలు పేరా కలం పేరా? మీరు ఆడా మగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది. నేను ఆడ కాదు మగ అని వస్తుంది, కానీ నువ్వు మాత్రం నమ్మకం. ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితోనే, ఈ చక్రపాణి గారితోనే ప్రారంభమైంది. ఆడైతేనే మొగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్లాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. అనంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిట్రా కాలుగాలి పిల్ల అలా తిరుగుతున్నావు? చిట్టుబాబు, అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీకు పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా గుమ్మడి పండ్లా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తడిగా పోతుంది అన్నమాట. నో నో నో, మిమ్మల్ని తండ్రిని చేస్తుంది. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే? బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా, కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన బట్ట ఈ మిషన్ లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జవాబు వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కామంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది. కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టి 1 నెలలో 2 నెలల్లో. అది అభాసన అవుతుందిరా. అయ్యో, పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే, మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్దిగా లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. No make it, sir. నీ బిడ్డ పెట్టి గొప్ప పని చేసేవాళ్ళే. ఏంటి
చింతకాయలు తీసుకురానా మట్టి బట్టలు తీసుకురానా నువ్వు ఐ మస్ట్ థ్యాంక్ యూ. ఎక్కడ పెడుతున్నావు? అక్కడ పెట్టబోయ్. అక్కడ ఉంది. పెట్టబోయా? అందరూ చూడాలి. పెట్టుకోండి. ఇవన్నీ చూసారా? ఏమిటాయి కానీ ఫ్రిడ్జ్, టీవీ ఫ్రిడ్జ్. ఎక్కడ వెళ్ళి అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్ కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవి కనపట్ల నీకన్నా బుద్ధుంది. క్షమించవయ్యా. ఏమయ్యా కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాకీస్లో. ఏం యాక్ట్ చేసిందే? ఛీ! నేను చెప్పింది సినిమా కవిత కాదు. మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లలను చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? మ్మ్. అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. పోవయా. బాగుందా? అవును. అరే, కవిత నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకుల్ నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో, నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్ బాబా బ్రేక్ఫాస్ట్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. డాడీ మా స్కూల్లో ఫేర్వెల్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్ళి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపను పోయారా? నేనే కొని పెడతాను. నాకు కావాల్సి కూడా నువ్వే కనుక పెడతావు, మళ్ళీ చెప్తావు. చాలే. దుర్గా, ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము ఉంటున్నాం? ఎవరేమిటి? నేను మా వారు. వాట్? నీకు పెళ్ళైపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారనమాట. లేదు దుర్గా, అన్నయ్య ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద. రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలు ఏంటి, ఏమిటో పెళ్ళి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యగా మీ ఇద్దరు మా ఏమండి, పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్కి టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం మీద వస్తాను. సాయంత్రం వస్తామని ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏమి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం లేదు. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి. మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది, చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా లంగా లంగా. లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని, నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు.
ఆ అమ్మాయిని చేసుకోమంటావా ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలినే చేసిన పూజా ఫలము తొలినే